భారత్ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఏ క్షణమైనా పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసేందుకు భారత్ సన్నాహాలు చేస్తోందా అంటే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే అదే అర్థమవుతోంది. అయితే ఉగ్రవాదం నిర్మూలించేందుకు భారత్ సిద్ధమవుతుంటే పాక్ మాత్రం భయపడుతోంది. తనకు మద్దతు కోసం పలు దేశాలను సాయం అడుగుతోంది. పాక్ కు మద్దతుగా ఉండేందుకు చైనా ముందుకు వచ్చింది. ఉగ్రవాదంపై చేసే పోరుకు భారత్ తో కలిసి రాకుండా పాకిస్తాన్ కు చైనా ఎందుకు మద్దతిస్తోంది? ఉగ్రవాదాన్ని నిర్మూలించడం చైనాకు ఇష్టం లేదా? లెట్స్ వాచ్ ది స్టోరీ. పహల్గామ్ ఉగ్రదాడికి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఏ క్షణమైనా భారత్ దాడి చేస్తుందని పాక్ భయపడుతోంది. ఈ నేపథ్యంలోనే భారత్ యుద్ధం చేస్తే తలపడేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని పాక్ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. అయితే పాక్ యుద్ధం చేయాలంటే ఎక్కువగా చైనాపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇప్పటికే భారత త్రివిధ దళాలు దాడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలు మాక్ డ్రిల్స్ నిర్వహించి పూర్తిస్థాయిలో అప్రమత్తమయ్యాయి. దీంతో భారత్ ఎప్పుడెప్పుడు దాడి చేస్తుందని పాక్ భయపడుతోంది. దీంతో పాకిస్తాన్ సరిహద్దుల్లో ఇప్పటికీ JF-17 ఫైటర్ జెట్లను మోహరించింది. వీటిని సర్గోధా, మౌరీపూర్ ఎయిర్బేస్లలో ఉంచినట్టు తెలుస్తోంది. గతంలో ఈ స్థావరాలలో అమెరికన్ F-16 యుద్ధ విమానాలను ఉంచిన పాక్ ఇప్పుడు వాటిని గ్వాదర్ సమీపంలోని పస్నీ ఎయిర్బేస్కు తరలించింది. భారతదేశం వద్ద ఉన్న ఆధునిక S-400 వాయు రక్షణ వ్యవస్థ ఈ F-16లకు ముప్పుగా మారే అవకాశం ఉన్నదనే భయంతో వాటిని తరలించింది. దీంతో ఇప్పుడు F-16లకు బదులుగా చైనా సహకారంతో రూపొందించిన JF-17 విమానాలను వాడుతోంది. ఇక ఆయుధాల కోసం కూడా పాక్ చైనాపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇప్పటికే పాక్ వైమానిక దళంలో చైనా ఆయుధాలే ఎక్కువగా ఉన్నాయి. భారత్ రాఫెల్ జెట్లకు ప్రత్యామ్నాయంగా పాక్ చైనా సంయుక్తంగా ఈ JF-17 థండర్ ఫైటర్ జెట్ విమానాన్ని అభివృద్ధి చేశాయి. F-7PG స్కైబోల్ట్ అనే MiG-21 తరహా చైనా విమానాలను కూడా పాకిస్తాన్ తీసుకుంది. అలాగే శిక్షణ కోసం K-8 కారకోరం విమానాలను వాడుతోంది. ఇక డ్రోన్ల కోసం కూడా పాకిస్తాన్ చైనా తయారీ వింగ్ లూంగ్ 2 CH-4 UAVలను కూడా పొంది ఉంది. అలాగే JF-17లకు SD-10 వంటి మీడియం రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, PL-5, PL-8, PL-9C వంటి స్వల్ప శ్రేణి క్షిపణులు ఉన్నాయి. ఇవన్నీ చైనాలో తయారైనవే. చైనా కూడా JF-17 ఫ్లీట్లో ఉన్నాయి. చైనా తయారు చేసిన యాంటీ షిప్ మిసైల్ CM-400 AKG, క్రూయిజ్ మిసైల్ C-802AK లాంటి ఆయుధాలు కూడా JF-17 ఫ్లీట్లో ఉన్నాయి. పంజాబ్ ప్రావిన్స్లోని చీనాబ్ నది ఒడ్డున ఉన్న కొండల సమీపంలో ఉన్న సర్గోధా ఎయిర్బేస్ పాక్లోని అతిపెద్ద కీలకమైన వైమానిక స్థావరాల్లో ఒకటి. గతంలో ఇక్కడ పాక్ అత్యుత్తమ F-16 విమానాలను ఉంచింది. ప్రస్తుతం వాటి స్థానంలో JF-17 విమానాలను మోహరించింది. ఈ మోహరింపు శాటిలైట్ ఇమేజెస్లో స్పష్టంగా కనిపించింది. కరాచీలోని మౌరీపూర్ ఎయిర్బేస్లోనూ JF-17 విమానాలను హ్యాంగర్లలో నిలిపి ఉంచినట్టు తెలుస్తోంది. ఈ బేస్ కూడా గతంలో F-16లకు స్థావరంగా ఉండేది. ఇప్పుడు పూర్తిగా మేడ్ ఇన్ చైనా విమానాలను పాక్ రంగంలోకి దింపుతోంది. మొత్తంగా చూస్తుంటే పాకిస్తాన్ సైన్యం, నౌకాదళం, వైమానిక దళాలన్నీ చైనా తయారీ ఆయుధాలపైనే విస్తృతంగా ఆధారపడుతున్నాయి. భారతదేశానికి వ్యతిరేకంగా జరగబోయే ఏదైనా సైనిక చర్యలోనూ చైనా టెక్నాలజీనే కీలక పాత్ర పోషించనుంది. మరోవైపు భారత ప్రధానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ చేసి మాట్లాడారు. ఉగ్రవాదంపై పోరాడడానికి భారత్కు అన్ని రకాలుగా మద్దతిస్తామని వెల్లడించారు. ఈ ఉగ్రదాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించిన పుతిన్ బాధితులకు న్యాయం అందాలని ఆకాంక్షించారు. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన ముష్కర్లను చట్టం ముందు నిలబెట్టాలని అన్నారు. వీరిద్దరి ఫోన్ సంభాషణను భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా మోదీ పుతిన్కు 80వ విక్టరీ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది చివర్లో జరిగే భారత్ రష్యా వార్షిక సదస్సుకు రావాలని పుతిన్ను ఆహ్వానించారు. దీనిపై స్పందించిన పుతిన్ మోదీ ఆహ్వానాన్ని అంగీకరించారు. ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని పుతిన్, మోదీ నిర్ణయించారని రణ్ధీర్ జైస్వాల్ తెలిపారు. విక్టరీ డే వేడుకలకు రావాలంటూ పుతిన్ మోదీని ఆహ్వానించారు. అయితే భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ మాస్కో పర్యటనకు మోదీ వెళ్లడం లేదు. ఈ మేరకు ఆయన రావట్లేదని రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ వెల్లడించింది. ఆ తర్వాత ఆయన స్థానంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెళ్లొచ్చని ప్రచారం జరిగినా ఇప్పుడు ఆయన పర్యటన కూడా రద్దయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పాక్కు చైనా, టర్కీ, సౌదీ అరేబియా లాంటి దేశాలు మద్దతుగా నిలుస్తోంటే ఉగ్రవాదంపై భారత్ చేసే పోరాటానికి అమెరికా, UK
రష్యా వంటి పాశ్చాత్య దేశాలు అండగా వస్తున్నాయి.